Hi, hello friends. Very good morning to everyone. Welcome back to our channel, The Voice of Nurse. ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేం సర్టిఫికేట్ కావాలి అండ్ ప్రీవియస్ సర్టిఫికేట్ ప్రాసెస్ ఎలా జరిగింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రీవియస్ ఇయర్ ఎలా జరిగింది, ఏమేం అడిగారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేం సర్టిఫికేట్ కావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇంకా దానితో పాటు అడిషనల్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేం అడుగుతారు, ప్రాసెస్ ఏంటి అనేది మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు మార్క్స్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సెలెక్ట్ అయితేనే మీకు జాబ్ సెలెక్ట్ అవుతారు. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బిఫోర్ దట్ ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, click on the bell icon for further notification and please share the video to your friends and share your opinion in comment section. ఆఫ్టర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు ఫైనల్ కాల్ వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చే లిస్ట్లో మీ నెంబర్ ఉంటుందా లేదా అనేది మీ సెకండ్ ఆప్షన్ అనేది మీరు పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఆప్షన్ ఫిక్స్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేం సర్టిఫికేట్స్ కావాలి మీరు అరేంజ్ చేసుకోండి. ఎందుకు అనంటే షార్ట్ లిస్టెడ్ ఆల్రెడీ వచ్చింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్రీవియస్ నోటిఫికేషన్కి అప్రాక్సిమేట్లీ ఓన్లీ 2 డేసే ఇచ్చారు, 2 to 3 డేస్ ఇచ్చారు. కాబట్టి సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్స్ అని మీరు రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇన్ కేస్ మీ నెంబర్ వస్తే ప్రీ ప్లాన్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో సర్టిఫికేట్స్ కూడా అరేంజ్ చేసుకొని ఉంటారు కాబట్టి యూ కెన్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్ కావాలి అని అంటే, మనము నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనము నోటిఫికేషన్ అందరం చూసుంటాము. సో నోటిఫికేషన్లో ఉంది ఫ్రెండ్స్ క్లియర్గా నోటిఫికేషన్లో ఏమేమి ఉంది మనము ఇక్కడ డిస్కషన్ చేద్దాము. అండ్ ప్రీవియస్ నోటిఫికేషన్లో ఏం అడిగారు, ఎలా జరిగింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేశారనేది కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 పేపర్లో వచ్చేసి ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్స్ మ్యాటర్ అండ్ వేకెన్సీ సంబంధించి ఉంది. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్లో మనకు ఇచ్చిన థర్డ్ పాయింట్లో సెలక్షన్ ప్రొసీజర్ అని మనకు హెడ్డింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది బ్రీఫ్గా మనం డిస్కషన్ చేద్దాము. ఎందుకు అని అంటే సెలక్షన్ ప్రొసీజర్ అనేది అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ది 100 పాయింట్స్. అది అందరికీ విషయం తెలిసిందే. 100 పాయింట్స్కి సెలెక్ట్ చేస్తారు అప్లికెంట్ని. బట్ 80 మార్క్స్ మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ త్రూ ది సిబిటి. అండ్ 20 పాయింట్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ ది సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్. అది అందరికీ విషయం తెలిసిందే. 20 మార్క్స్ అనేవి ఎవరైతే సర్వీస్ మన గవర్నమెంట్లో ఎవరైతే అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో చేసిన వారికి 20 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో 80 పాయింట్స్ ప్లస్ 20 పాయింట్స్, సో 80 సిబిటి ప్లస్ 20 ఎక్స్పీరియన్స్ మార్క్స్తో కలిపి 100 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. బట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అనెక్సర్ ఫార్మాట్స్ గురించి మనం ఈ వీడియోలో లాస్ట్కి డిస్కషన్ చేద్దాము. బట్ ఇక్కడ 3.7లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అదర్ దాన్ దోస్ ఇష్యూడ్ in formats specified at Annexure 3B and 3C will not be taken into consideration. However, the uploaded experience certificate they have obtained in the prescribed performa of notification number 3/2022 date 30/12/2022 of MHSRB. క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, Annexure 3B 3C ఫార్మేట్లో సబ్మిట్ చేసిన వారికే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయని క్లియర్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలోనే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రొసీజర్లో వెయిటేజ్ మార్క్స్ గురించి క్వశ్చన్స్ అందరు రేజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మ్యాటర్ ఇది ఫ్రెండ్. నెక్స్ట్, బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆన్లైన్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ద సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ ఫర్ అప్లోడింగ్. 5th పాయింట్ వెరీ ఇంపార్టెంట్, అందరూ గుర్తుంచుకోండి. అండ్ ఈ 5th పాయింట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్లో మీ దగ్గర సర్టిఫికేట్స్ అన్నీ అరేంజ్ చేసుకోండి. చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ కార్డ్,
ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ కూడా ఏంటి అని అంటే కొంత మెంబర్స్ అడుగుతున్నారు. సర్నేమ్ వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ ఉంది అండ్ హస్బెండ్ నేమ్ ఉంది అని అడుగుతున్నారు. బట్ ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్లో అలా వెళ్ళిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంత మెంబర్స్ జరిగింది, సమ్ మెంబర్స్కి జరగలేదు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపల్సరీగా చెక్ చేస్తారు. ఇప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్నీ బిఫోర్ మ్యారేజ్ సర్నేమ్తో ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అలానే ఉండాలి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఆధార్ కార్డ్ వచ్చేసి మీ అడ్రస్ కంపల్సరీ ఉంటుంది. మీ అడ్రస్ వచ్చేసి ఇప్పుడు సర్నేమ్ అనేది మీరు చేంజ్ చేయించకుండా మీ సర్నేమ్ ఫాదర్ నేమ్తో పాటు మీ సర్టిఫికేట్ ఏ సర్నేమ్తో ఉన్నాయో ఆ సర్నేమ్తోనే కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ ఏదున్నా కూడా పర్లేదు, ఇక్కడ ఎగ్జామ్షన్ ఉంది. నెక్స్ట్ SSCR 10th సర్టిఫికేట్ బర్త్ ప్రూఫ్ కోసం ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ ఉందా లేదా, మీరు సబ్మిట్ చేసింది అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది SSC సర్టిఫికేట్లో క్రాస్ చెక్ చేస్తారు. నెక్స్ట్ GNM అండ్ BSc నర్సింగ్ సర్టిఫికేట్, GNM అండ్ BSc నర్సింగ్ సర్టిఫికేట్, BSc నర్సింగ్ 4 years సర్టిఫికేట్స్, GNM అయితే 3 years సర్టిఫికేట్స్. అండ్ తెలంగాణ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, తెలంగాణ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చేసి రీసెంట్ డేస్లో ఎవరైతే నర్సింగ్ ఫినిష్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించారో ఆ రిజిస్ట్రేషన్ చేయించిన క్యాండిడేట్స్కి 1 సర్టిఫికేట్ ఉంటుంది. ప్రీవియస్ ఆల్రెడీ చాలా ఇయర్స్ బ్యాక్ నర్సింగ్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్కి రెన్యువల్ చేయించిన క్యాండిడేట్స్ అయితే మీ దగ్గర ఎన్నైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ క్యారీ చేయండి. బట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. GNM ఆర్ BSc సర్టిఫికేట్స్తో పాటు ఆల్రెడీ మనకు చాలా మెంబర్స్ కామెంట్స్ చేస్తున్నారు ఏంటి అంటే ట్రాన్స్క్రిప్ట్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో NUID గురించి అడుగుతున్నారు. రిమెంబర్ ఫ్రెండ్స్, మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో NUID మనము సబ్మిట్ చేయలేదు. ఎందుకు అంటే మనకు బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అని అంటే మనకి ఇచ్చిన డాక్యుమెంట్ లిస్ట్లో మనకు NUID అండ్ ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికేట్ కానీ మైగ్రేషన్ సర్టిఫికేట్ లేదు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే మీ దగ్గర NUID కార్డు ఉంటే క్యారీ చేయండి. అండ్ రిలేటెడ్ టు ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా న్యూగా ఏమన్నా యాడ్ చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనే కానీ లేదా ఏదైనా వెబ్ నోటీస్ రిలీజ్ అయితే కంపల్సరీ నేను అప్డేట్ చేస్తాను. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్ అనదర్ స్టేట్ ఆర్ అదర్ కంట్రీస్కి కంపల్సరీ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు సబ్మిట్ చేయాలి. సో మీరు క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికేట్ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి అండ్ ఇమిగ్రేషన్స్కి వీసా టైంలో కానీ రెసిడెంటీ అప్లికేషన్స్ కానీ నెక్స్ట్ స్కూల్ ట్రాన్స్ఫరింగ్ చేసే టైంలో కానీ ఎంప్లాయ్మెంట్ వెరిఫైయింగ్ క్వాలిఫికేషన్ పర్టికులర్ స్పెషలైజ్డ్ జాబ్స్కి ప్లేస్మెంట్స్కి యూజ్ అవుతుంది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ట్రాన్స్క్రిప్ట్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు ఎవరికి యూజ్ అవుతుందో అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే క్యారీ చేయండి, వద్దు అని మాత్రం చెప్పట్లేదు. ఇన్ కేస్ లేకపోతే వరీ అవ్వకండి. అదర్ స్టేట్ క్యాండిడేట్స్ మీన్స్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ పాయింట్ experience certificate in case of contract or outsourced services in state government hospitals or institutions or programs if applicable. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి మనం అనెక్సర్ ఫార్మేట్ డిస్కషన్ చేసిన టైంలో డిస్కషన్ చేద్దాము. అండ్ స్టడీ సర్టిఫికేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్. స్టడీ సర్టిఫికేట్ 1 to 7th క్లాస్ మీరు లోకల్ క్యాండిడేటా కాదా అని 1st to 7th సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకోసమే 1st to 7th క్లాస్ బోనఫైడ్స్ అడుగుతున్నారు ఫర్ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ బై కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ 1st to 7th క్లాస్ పీరియడ్ ఫర్ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్. ఇక్కడ క్లియర్గా చూడాల్సింది ఏంటి అని అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఎందుకు? ఇన్ కేస్ ఆ క్యాండిడేట్ 1st to 7th క్లాస్లో ఏ క్లాస్ అయినా చదవకపోయినా అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ప్రీవియస్ ఉన్న స్కూల్స్ ఇప్పుడు లేదు
అప్పుడు సర్టిఫికేట్స్ అనేవి కొంత మెంబర్స్ దగ్గర మిస్ అయ్యాయి. సో, అలా మిస్ అయిన క్యాండిడేట్స్ కానీ, ఎవరైతే స్టడీ చేయకపోయారో 1 ఇయర్ గానీ, 2 ఇయర్స్ గానీ స్టడీ చేయక తెలంగాణ క్యాండిడేట్స్ అయ్యుంటే కాంపిటెంట్ అథారిటీ నుంచి సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అనెక్షర్ 4D ఫార్మేట్లో సబ్మిట్ చేస్తే ఆ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేటా, నాన్ లోకల్ క్యాండిడేటా అని క్రాస్ చెక్ చేసి లోకల్ స్టేటస్ అయితే లోకల్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని క్లెయిమ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ SC, ST, BC issued by the competent authority of తెలంగాణ గవర్నమెంట్ యాజ్ అప్లికబుల్. కమ్యూనిటీ సర్టిఫికేట్ మనము ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం అనేది మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ మన తెలంగాణ గవర్నమెంట్ మనకు మీ సేవలో మనకు దొరుకుతుంది. మనం అక్కడ అప్లై చేసుకోవడం ద్వారా మీ సేవలో మనకు వస్తుంది. MRO ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో SC, ST, BC క్యాండిడేట్ కంపల్సరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా కొంత మెంబర్స్ డౌట్స్ అడుగుతున్నారు. 2020ది ఉంది, 2022ది ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రీవియస్ది ఉంది, సబ్మిట్ చేయొచ్చా? సో క్యాస్ట్ అనేది చేంజ్ అవ్వదు. క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ప్రీవియస్ కూడా క్యారీ చేయొచ్చు. బట్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ మాత్రమే క్యారీ చేయాలి. ఏపీ అని మనకు సర్టిఫికేట్లో ఎక్కడున్నా అండ్ ఆధార్ కార్డులో ఉన్నా కూడా అది క్యారీ చేయకండి. మీరు కంపల్సరీ తెలంగాణ స్టేట్ కంపల్సరీ మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏపీ. నెక్స్ట్ లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీస్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ ఫార్మేట్ 7B. ఈ ఫార్మేట్ సంబంధించి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ సంబంధించి మనము అనెక్చర్లో మనము డిస్కషన్ చేద్దాము. అనెక్చర్ 4A అండ్ అనెక్చర్ 6Bలో డిస్కషన్ చేద్దాము. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ EWS రిజర్వేషన్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇది వచ్చేసి అనెక్చర్ 4B ఫార్మేట్లో సబ్మిట్ చేయమని మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేసినప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఏమి సబ్మిట్ చేయమని చెప్పేసి ఇచ్చారో అండ్ నేను ఏ ఫార్మేట్ చెప్తున్నానో అదే ఫార్మేట్లో మీరు కంపల్సరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సర్టిఫికేట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ EWS రిజర్వేషన్ అంటే ఏంటి అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఎకనామికల్లీ వీక్ సెక్షన్ మీన్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ ఇన్కమ్ చాలా తక్కువ, పేరెంట్స్ ఇన్కమ్ చాలా తక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కిందికి వస్తారు. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ డెఫినెట్లీ అనెక్సర్ 4B ఫార్మేట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ కేటగిరీ. అనెక్చర్ 4C ఫార్మేట్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే మీరు స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ క్యాండిడేట్ స్పోర్ట్స్ కోటాలో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఆల్రెడీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో క్లియర్గా తెలుస్తుంది. మీరు స్పోర్ట్స్ కోటా కిందికి వస్తే కంపల్సరీ మీరు అనెక్సర్ 4C స్పోర్ట్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఈ ఫార్మేట్లో క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ PH రిజర్వేషన్. సదరం సర్టిఫికేట్ ఎవరైతే PH రిజర్వేషన్లో ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఆ క్యాండిడేట్స్ కంపల్సరీ సదరం సర్టిఫికేట్ని క్యారీ చేయాలి. ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసి ఉంటారు. సో ఆ సర్టిఫికేట్ మీరు క్యారీ చేస్తేనే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్లో మీరు సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ NCC ఇన్స్ట్రక్టర్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్. సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే ఆల్రెడీ NCC ఇన్స్ట్రక్టర్గా ఏజ్ రిలాక్సేషన్ కోసం సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటారో ఆ కేటగిరీ క్యాండిడేట్స్ కంపల్సరీ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ NCC ఇన్స్ట్రక్టర్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారు సర్టిఫికేట్ కంపల్సరీ క్యారీ చేయాలి. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఇన్ సర్వీస్ రెగ్యులర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎవరైతే సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో ఆ క్యాండిడేట్ సర్వీస్ సర్టిఫికేట్ కంపల్సరీ క్యారీ చేయండి. NCC ఇన్స్ట్రక్టర్ అండ్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికెంట్స్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ప్రీవియస్ నోటిఫికేషన్లో వినండి ఫ్రెండ్స్ క్లియర్గా. ప్రీవియస్ నోటిఫికేషన్లో
ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసినప్పుడు ఫోటో అప్లోడ్ చేశారో సేమ్ ఫోటోను క్యారీ చేయమని చెప్పారు. సో అదే ఫోటో క్యారీ చేశారు. సమ్ మెంబర్స్ వేరే ఫోటో కూడా క్యారీ చేశారు. అప్పుడేం ప్రాబ్లం అవ్వలేదు. బట్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మనకి ఏమైనా న్యూ గైడ్లైన్స్ ఏమైనా వస్తే కంపల్సరీ నేను అప్డేట్ చేస్తాను. రిలేటెడ్ టు ది ఎన్యూఐడి కార్డ్ అండ్ ఫోటోకి సంబంధించి కానీ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనీ అప్డేట్ న్యూ గైడ్లైన్స్ కానీ ఏదైనా ఉంటే కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లియర్గా చూసుకున్నట్లయితే అప్లికెంట్ సిగ్నేచర్ అనేది మాత్రం చేంజ్ చేయడానికి లేదు ఫ్రెండ్స్. మీరు అప్లై చేసినప్పుడు ఏ సిగ్నేచర్ అయితే పెట్టారో ఆ సిగ్నేచరే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ మీ సిగ్నేచర్ మ్యాచ్ అయిందా లేదా అని మాత్రం క్రాస్ చెక్ చేస్తారు. నెక్స్ట్ అడిషనల్గా ఇప్పుడు 5th పాయింట్ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్స్తో పాటు అడిషనల్గా మనం ఏం క్యారీ చేయాలనేది మనం ఇక్కడ చూద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అప్లికెంట్స్ మోస్ట్ పోసెస్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ది డేట్స్ ఆఫ్ నోటిఫికేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్కి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఆర్ బీఎస్సీ నర్సింగ్ కంపల్సరీ ఫినిష్ అయ్యవలసి ఉంటుంది. సో ఆఫ్టర్ అప్లై చేసిన తర్వాత ఎవరైనా స్టడీ కంటిన్యూ చేస్తూ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఆ క్యాండిడేట్స్కి క్యాలిక్యులేట్ చేసుకోరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫర్దర్ ద అప్లికెంట్ షుడ్ రిజిస్టర్ విత్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ దేర్ అప్లికేషన్ అండ్ షుడ్ అప్లోడ్ ద సర్టిఫికేట్ ఆన్లైన్. క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్కి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే సబ్మిట్ చేశారో ఆ సర్టిఫికేట్ ఆన్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ మనం సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ కంపల్సరీ క్యారీ చేయాలి. నెక్స్ట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ if it is noticed that any applicant who possesses qualification other than request qualification and claims that said qualification in equivalent to the requisite qualification, the matter shall be referred to the expert committee and constituted by the board, and board will take a decision based on the report of the expert committee. ఇక్కడ మనకు 8th పాయింట్ ఏంటి ఉంది అని అంటే ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సమయంలో ఎవరైనా ఈక్వలెంట్ సర్టిఫికేట్ అంటే మన నర్సింగ్ సర్టిఫికేట్కి సంబంధించి ఈక్వలెంట్ అర్హత కలిగి ఉన్న సర్టిఫికేట్లు ఎవరైనా సబ్మిట్ చేసినట్లయితే ఆ సర్టిఫికేట్ ఆ క్యాండిడేట్ని పర్టికులర్గా ఎక్స్పర్ట్ కమిటీకి ఫార్వర్డ్ చేస్తారంట. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఈక్వల్గా ఉంది అర్హత, ఓకే దే క్యాండిడేట్ క్యారీ చేయొచ్చు, ఈ జాబ్కి వాళ్ళు కంపల్సరీ అటెంప్ట్ చేయొచ్చు. ఆ క్యాండిడేట్ ఎవరైతే ఈక్వలెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్కి ఈ జాబ్ పొందే అర్హత ఉంది అని ఎక్స్పర్ట్ కమిటీ డిసైడ్ చేస్తే ఆ డిసైడ్ తీసుకున్న ఎక్స్పర్ట్ కమిటీ డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది అని ఇచ్చారు. నెక్స్ట్ ఏజ్ ద అప్లికెంట్ షుడ్ పొసెస్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 18 years కెనాట్ ఎక్సీడ్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 46 years. మినిమం ఏజ్ వచ్చేసి 18 years నుంచి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 46 years. ఎప్పటి వరకు 1/7/2024 అప్పటి వరకు ఆ డేట్ వరకు ఈ ఏజ్ని మెయింటైన్ చేయాలి. మీన్స్ ద ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ అవ్వకుండానే ఈ ఏజ్, సో 18 years to 46 years ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్. ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన టైంలోనే మనం అందరం చూసుకున్నాము. బట్ ఇక్కడ ఎన్సీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇందాక మనం డిస్కషన్ చేసినట్లయితే సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్తో ఎవరైనా అప్లై చేస్తే క్యాండిడేట్స్ కంపల్సరీ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళైతే కంపల్సరీ రిలాక్సేషన్ సర్టిఫికేట్తో పాటు మీరు నీకు చెప్పిన సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి. ప్రొవైడెడ్ దట్ ది పర్సన్ రిఫర్డ్ సీరియల్ నెంబర్ 2 and 3 in the above table shall after making deductions referred in subrule 12C and subordinate service rules not exceed the maximum age limit prescribed for the post. సో ఏజ్ వచ్చేసి 18 to 46 years. రిలాక్సేషన్ ఏజ్ వచ్చేసి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ సమ్ మెంబర్స్కి ఏజ్ రిలాక్సేషన్ అని వచ్చింది. సో ఏజ్ రిలాక్సేషన్ ఇన్ కేస్ మీరు ఎస్టీ క్యాండిడేట్ అయ్యి ఎస్టీ సర్టిఫికేట్ మీరు క్యారీ చేయకపోతే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అంటే మీన్స్ అప్రాక్సిమేట్లీ 46 years ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు వర్తించదు. సో మీరు కంపల్సరీగా సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాలి. ఏంటి మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే మీరు సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాలి. ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మీరు కంపల్సరీ ఆల్రెడీ చెప్పినట్టు సదరం క్యాంప్ నుంచి మీరు రిసీవ్ చేసుకున్న సదరం సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 15th పాయింట్
కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి ద అప్లికెంట్స్ బిలాంగ్స్ టు ఆల్రెడీ మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కంపల్సరీ ప్రొడ్యూస్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. కాంపిటెంట్ అథారిటీస్ ఇష్యూ చేసిన ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కంపల్సరీ క్యారీ చేయాలని ఇచ్చారు. అండ్ అప్లికెంట్స్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అండ్ బీసీఈ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ త్రూ ది మీ సేవ నుంచి రిసీవ్ చేసుకున్న మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ సేవ నుంచి మీరు రిసీవ్ చేసుకున్న సర్టిఫికేట్స్ ఇలా ఉంటాయి. రెసిడెంట్, కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా మీ సేవ ప్రింట్తో వస్తుంది. సో దీస్ ఆల్ ఆర్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్. వీటితో పాటు మీరు మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే అన్ని సెట్స్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీరు ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ సెట్స్ క్యారీ చేయండి. అప్రాక్సిమేట్లీ 1 సెట్ ఈజ్ రిక్వైర్డ్, బట్ మీరు 3 సెట్స్ తీసుకొని పెట్టుకోండి. 1 సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 సెట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన టైంలో మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి కావాలో మనం చెప్పిన లిస్ట్ ప్రకారం మీరు జిరాక్సెస్ తీసుకొని ఒక సెట్గా ప్రిపేర్ చేయండి. 3 సెట్స్ రెడీగా పెట్టుకోండి. ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ సెట్తో పాటు 3 సెట్స్ జిరాక్సెస్ మీరు క్యారీ చేయండి. ద అప్లికెంట్స్ క్లెయిమింగ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ షుడ్ బి ప్రొసీడ్ టు లేటెస్ట్ non-creamy layer certificate issued by the competent authority of Telangana government. If applicants fail to upload non-creamy layer certificate, they will be treated as OC category. The proforma of non-creamy layer certificate is given at Annexure 4A. ఇది అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ ప్రకారము నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అనెక్సర్ 4A ఫార్మేట్లో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఆ క్యాండిడేట్ ఓసీ కేటగిరీ కిందికి కౌంట్ చేస్తారు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ అప్లికెంట్స్ బిలాంగ్స్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫర్ ది క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ షుడ్ బి ప్రొడ్యూస్ income and asset certificate issued by the competent authority of government of Telangana. The proforma of income asset certificate is given in the format of Annexure 4B. So applicants belongs to economically weaker section ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద కౌంట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ కంపల్సరీ అనెక్సర్ 4B ఫార్మేట్లో ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ ఓన్లీ బీ కన్సిడర్. ఎవరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారో క్యాస్ట్, ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ అనెక్సర్ ఫార్మేట్లో ఉండాలి. అడిగిన అనెక్సర్ ఫార్మేట్ కంపల్సరీ క్యారీ చేయాలి. అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్లో సర్టిఫికేట్ కంపల్సరీ మనకు కాంపిటెంట్ అథారిటీ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సైడ్ నుంచి ఇష్యూ చేయబడిన సర్టిఫికేట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. అదర్ సర్టిఫికేట్స్ అనేది కౌంట్లోకి రాదు అని క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్, మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్ కాబట్టి మీరు అడిగిన ఫార్మేట్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా పర్టికులర్ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కాంపిటెంట్ అథారిటీ అనేది ఇష్యూ చేయకపోతే అది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కిందికి కౌంట్లోకి రాదు. సో అలా కన్సిడర్ చేయబడదు అని చెప్పారు. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు అప్లై చేసినా, మీరు సబ్మిట్ చేసినా, మీరు క్యారీ చేయకపోతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందికి రారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద అప్లికెంట్స్ బిలాంగింగ్ టు స్టేట్స్ అదర్ దాన్ తెలంగాణ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్. అప్లికెంట్స్ ఎవరైతే అదర్ దాన్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవన్నీ రిజర్వేషన్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉండదు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ 16th పాయింట్ వచ్చేసి రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. 95% లోకల్ రిజర్వేషన్ అండ్ 5% నాన్ లోకల్ క్యాండిడేట్స్. జోన్ గురించి ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే 6.3 అండ్ 6.4 చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ మనం నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన టైంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది జోనల్ వైజ్ కేటగిరీ. సో ఇది మల్టీ జోనల్ కేటగిరీ కాదు. మీ జోన్లో మీకు కంపల్సరీ వేకెన్సీస్ని బట్టి మీకు జాబ్ ఫుల్ఫిల్ చేస్తారు. సో ఇప్పుడు మీరు జోన్ 1 క్యాండిడేట్ అయ్యుండి నాకు జోన్ 6లో నాకు కావాలి అని అంటే అవ్వదు. మీరు 1st to 7th ఎక్కడైతే మీరు స్టడీ చేశారో అది లొకాలిటీ అనేది మీ లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా అనేది
ఎందుకు అడుగుతున్నారు అనంటే ఫస్ట్ టు 7th మీరు ఎక్కడైతే స్టడీ చేసి ఉంటారో ఆ జోన్‌లోనే మీకు కంపల్సరీ మీకు రిక్రూట్ చేసుకుంటారు. ఇది జోనల్ వైస్ కేటగిరీ, మల్టీ జోనల్ కేటగిరీ కాదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు సెలెక్ట్ చేసిన ప్రిఫరెన్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఎంఈ సెలెక్ట్ చేసుకొని మీకు టీవీవీపీలో కావాలి అని అంటే రాదు. నెక్స్ట్ టీవీవీపీలో సెలెక్ట్ చేసుకొని నాకు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ కావాలి అని అంటే అవ్వదు. జోనల్ కేటగిరీ కాబట్టి మీ జోన్‌లో మీకు పర్టిక్యులర్‌గా మీ క్యాస్ట్‌లో, మీ జోన్‌లో మీకు వేకెన్సీస్‌ని బట్టి మీకు ఫుల్‌ఫిల్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అనంటే జోన్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్‌కి 60 మార్క్స్ వచ్చిన వారికి కూడా జాబ్ రాకుండా జోన్ 2లో కానీ జోన్ 3లో అదర్వైజ్ జోన్ 6లో 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా రావచ్చు. ఎందుకనంటే అక్కడ వేకెన్సీస్‌ని బట్టి ఉంటుంది. సో అది అర్థం చేసుకోండి. ఇది మల్టీ జోనల్ వేకెన్సీస్ కాదు. జోనల్ వైజ్ కేటగిరీ, జోనల్ వైజే సెలెక్ట్ చేస్తారు. మల్టీ జోనల్ వచ్చేసి ప్రీవియస్ 2018 నోటిఫికేషన్ అది. అప్పుడు 2021లో రిక్రూట్ అయిన స్టాఫ్‌కి మల్టీ జోనల్ కేటగిరీలో ఉన్నారు. వాళ్ళు 317 జీవో కింద వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ క్యాండిడేట్స్ కూడా 317 జీవో. ఇప్పుడు రీసెంట్ డేస్‌లో 317 జీవో కూడా క్యాన్సిల్ అవుతుంది అని అంటున్నారు. బట్ 2024 అండ్ ఇప్పుడు వచ్చేసిన మన 2025 నోటిఫికేషన్ ఇప్పుడు మీరు రిక్రూట్ అవుతున్న 2026లో మీరు రిక్రూట్ అవ్వబోతున్న నోటిఫికేషన్ ఇదే నోటిఫికేషన్. ఇది జోనల్ వైజ్ కేటగిరీ. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. జనరల్ ప్రొవిజన్స్ 17th పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశారు. The required original certificate should be submitted at the time of verification certificates or whenever called for certificate verification. Failure to produce the required certificates will lead to the disqualification. సో మనం డిస్కషన్ చేసిన లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ మీరు క్యారీ చేయండి. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడిగిన లిస్ట్లో ఏ సర్టిఫికేట్ అయినా మీరు క్యారీ చేయకపోతే మీరు కంపల్సరీ డిస్క్వాలిఫై అవుతారు. సో ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ విల్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ క్యారీ చేయండి. మీరు ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి ఏదైనా సర్టిఫికేట్ మర్చిపోయినా కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు వెళ్ళినా కూడా వేస్ట్. ఎందుకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పర్టికులర్గా మీరు క్యారీ చేయకపోతే సర్టిఫికేట్స్ అనేవి మీరు క్యారీ చేయకపోతే డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అవ్వకుండా ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు క్యారీ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ దోస్ ఆర్ రిక్వైర్డ్ విచ్ వీ ఆర్ డిస్కస్డ్ టిల్ నౌ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 17.2 ఇంపార్టెంట్. ద క్లెయిమ్ ఆఫ్ ది అప్లికెంట్స్ విత్ రిగార్డ్ టు ది date of birth certificate and educational qualifications and along with that community etc are accepted to the provisionally on the basis of information furnished by them in their application form and is subject to verification and satisfaction of the board. డీటెయిల్స్లోకి వెళ్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు నోటిఫికేషన్ అప్లై చేసిన టైంలో మీరు క్లియర్గా చూసుకొని ఉంటారు కాబట్టి నేను ఇంతగానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు అప్లై చేసిన టైంలో ఏవైతే సబ్మిట్ చేశారో అవి కంపల్సరీ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే మీకు తాత్కాలికంగా అంగీకరించబడ్డారు, మీన్స్ సెలెక్ట్ చేయబడ్డారు. సో బోర్డు యొక్క ధృవీకరణ మరియు సంతృప్తికి లోబడి ఉంటాయి ఇవన్నీ. మెరిట్ జాబితాలో దరఖాస్తుదారుడి పేరును చేర్చడం వల్ల దరఖాస్తుదారుని యొక్క నియామక హక్కు లభించదు. సో అందువలన అభ్యంతరం ఎవరైతే అన్ని దశలలో తాత్కాలికమైన అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాటిని బట్టి డిసైడ్ చేసి అన్ని తప్పులను గమనించి తర్వాత ఎంపిక యొక్క ఏ దశలోనైనా అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన వాటిని తిరస్కరించే హక్కు ఎంపిక చేసే బోర్డుకు మాత్రమే ఉంటుంది. సో ఎంపిక జోన్లో మాత్రమే ఉన్న షార్ట్ లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారులకు వెరిఫికేషన్ కోసం పిలువబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ లిస్ట్లో వచ్చింది నాకు, ఫస్ట్ ఫైనల్ లిస్ట్లో వచ్చింది, ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్లో షార్ట్ లిస్ట్లో నా నేమ్ వచ్చింది, ఫైనల్ మెరిట్ లిస్ట్లో నా నేమ్ రాలేదు, నాకు కంపల్సరీ జాబ్ రావాలి, నాకు వచ్చే ఛాన్స్ ఉంది, నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు అని అంటే అది మాత్రం క్యాల్కులేట్ చేయరు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే 18th పాయింట్ ప్రింట్అవుట్ ఆఫ్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ యాజ్ వెల్ as original certificates or documents are mentioned at para 5 have to submitted at the time of verification, at the time of certificate verification. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫార్మేట్లో మీరైతే ప్రింట్అవుట్ తీసుకొని అలాగే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసిన para 5లో పేర్కొన్న విధంగా ఒరిజినల్ సర్టిఫికేట్లు డాక్యుమెంట్లని
మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో మీరు ఆల్రెడీ అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ కంపల్సరీ అలాంగ్ విత్ దట్ పారాగ్రాఫ్ 5లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఆల్రెడీ అప్లై చేసి సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కంపల్సరీ క్యారీ చేయాలని చెప్పారు. సో అప్కమింగ్ వీడియోలో మనము దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్కమింగ్ వీడియోలో మనము పార్ట్ 2 వీడియోలో మనము రిలేటెడ్ టు ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఆల్రెడీ మనం ఇప్పుడు డిస్కషన్ చేసాము. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాంగ్ విత్ యువర్ డౌట్స్ అండ్ ఎనెక్చర్ ఫార్మేట్లో మనము ఏమేమి సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు అని కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేసాము బ్రీఫ్గా. నెక్స్ట్ డీప్గా మనము అప్కమింగ్ వీడియోలో మనం డిస్కషన్ చేయబోతున్నాము. ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కావాల్సిన లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి మనము డిస్కషన్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.